గురుకులం గదిలో వేదాలు బయట వంచనాలు అన్నట్లు ఓ లీడర్పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు క్లీన్ ఇమేజ్ ఉన్న నేత గురుకులాల బాస్గా బాగా ప్రాచుర్యం పొందారు. స్వారోసు సైన్యాన్ని ఏర్పాటు చేశారు. బీఎస్పీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్తు అంటూ బీఆర్ఎస్లో చేరినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆయనేంటి కారు ఎక్కడమేంటని అవాక్కయ్యారు. గులాబీ కండువా వేసుకుని దూకుడు రాజకీయాలే చేస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అయితే ఆ గురుకుల బాస్ ఆ బీఎస్పీ నేత ఆ తర్వాత కారెక్కిన కాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా శుద్ధపోస ఏం కాదంటోంది కాంగ్రెస్. కాగ్ లెక్కలు చూపిస్తూ ప్రవీణ్ అవినీతిని బయటపెడుతున్నారు కాంగ్రెస్ నేతలు. గురుకులాల చీఫ్ గా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాగానే అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర కాగ్ నివేదికలోని అంశాలను వెల్లడించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి. స్కూల్ పిల్లలకు కోడింగ్ నేర్పించడానికి ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే 240 మంది పిల్లలకు కోడింగ్ కోచింగ్ ఇప్పిస్తే 4 కోట్లు అవుతాయా అంటూ సామా ప్రశ్నించారు. 3 సంస్థల పేరుతో కోడింగ్ నేర్పిస్తామని 2 సంస్థలకు అనుమతి తీసుకున్నారని చెప్పారు. ఈ టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదని, ఆర్థిక శాఖ అనుమతి కూడా లేదని కాగ్ తెలిపింది. అంబేద్కర్ పేరు చెప్పి దళిత విద్యార్థుల పేరుతో లూటీ చేశారని, దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కోడింగ్ ఒకటే కాదు, ఐఐటి, జేఈఈ ఆన్లైన్ కోర్సులంటూ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కాగ్ అంటుంది. దానికి కూడా టెండర్ లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు. అదంతా అవినీతి కాక మరేంటని ప్రశ్నించారు సామా. యూనిఫామ్ దుప్పట్లు కూడా వదలకుండా ఆర్ఎస్ ప్రవీణ్ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సమ్మర్ క్యాంపుల పేరిట కూడా నిధులు పక్కదారి పట్టించారని కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేశారు. 11 ఏళ్లలో ఎస్సీ గురుకులాల్లో 100% ఆక్యుపెన్సీ లేదని, కానీ ఇప్పుడు మాత్రం అన్ని సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. దళిత పిల్లల పేర్ల మీద కూడా వారికి అందాల్సిన సంక్షేమ పథకాల్లో దోపిడీకి పాల్పడ్డారని, అంబేద్కర్ పేరు చెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారని సామా రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని చేతులకు తీసుకొని పేరుకేమో అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటాడు, సంక్షేమమేమో దళిత పిల్లల పేరు చెప్పుకుంటాడు. కానీ దోచుక తిన్నది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మీరు దీనికి జవాబు చెప్పాలి. ఈ టెండర్లకి మీరు ఎందుకు పోలే? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి మీరు ఎందుకు తీసుకోలే? అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ ఇవ్వాలి. ఇట్లాంటిది కొత్త ప్రోగ్రామ్ గిట్ట మీరు తీసుకుంటే కనీసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ కూడా దీంట్లో తీసుకోలే. కోడింగ్కి సంబంధించినటువంటిది ఒక ఉదాహరణ నేను చెప్పిన. వాస్తవానికి మరి ఇచ్చినటువంటి పైసలు ఎక్కడివి? ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనుమతులు లేవు, శాంక్షన్స్ లేవు. మరి ఇచ్చినటువంటిది ఏంటివి అంటే 312 గ్రాంట్. ఇది పిల్లలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసము, వాళ్ళ వసతుల కోసము, వాళ్ళకి ఏది మంచిగా అయితే దాని గురించి మాత్రమే, పిల్లల గురించి మాత్రమే వాడాల్సినటువంటి సొమ్మిది. ఇది రాజ్యాంగం చెప్పినటువంటిది. కానీ ఆయన జోబుల పైసలు లెక్క ఇష్టానుసారంగా ఎవ్వరు అనుమతులు లేకుండా నచ్చినోడికి కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు కప్పం కట్టినటువంటి
ఒకప్పుడు ఐపీఎస్ జాతిరత్నం అంటూ ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ కుమార్ పై ఇప్పుడు కాగు లెక్కలు పేలుడు కలకలం రేపుతోంది. కోడింగ్ పేరుతో కోర్సుల పేరిట 20 కోట్లు ఖర్చు చేస్తే టెండర్ లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలా ఖర్చు చేశారని సామా రామ్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లు నడిపిన తీరు చూస్తే గురుకులం కాదు వ్యాపారం అన్నట్టుందని విమర్శలు చేశారు. టెండర్లు లేవు, ఆడిట్ గాలించదు, పైగా ప్రభుత్వ నిబంధనల లెక్కల పట్టించుకోలేదు. జేఈఈ ఆన్లైన్ కోర్సులు చిన్నారులకు కాదు పెద్దల కమిషన్ల కోసమే అన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి. యూనిఫామ్ నుంచి దుప్పటి దాకా దోపిడీ జరిగిందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. సమ్మర్ క్యాంపుల పేరుతో నిధులు మళ్లింపు జరిగిందంటూ కాగ్ రిపోర్టు ఘాటుగా తేల్చేసింది. ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఎస్సీ గురుకులాల్లో 100% ఆక్యుపెన్సీ లేదని పేర్కొంటూ ఇప్పుడు ఒక్కసారిగా అన్ని సీట్లు ఫుల్ కావడమే సందేహాలకు తావిస్తోందని అన్నారు. ప్రశ్న ఇప్పుడు ఈదురుగాళ్ల గురించి కాదు, గురుకుల గోడల్లో నిజంగా ఎంత కదలిక ఉంది, ఎంత కలుషితం ఉంది అన్నదే. ప్రజాధనం పేరుతో ప్రవహించిన నిధుల ప్రవాహం ఎవరి జేబులోకి వెళ్ళింది, నిజంగానే దళిత విద్యార్థులకు ఉపయోగపడిందా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.